నవచైతన్య కాంపిటీషన్స్ గత 2 వారాలుగా అందిస్తున్న లైవ్ వీడియో పరీక్షలకు మంచి స్పందన లభించింది. ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్న కోచింగ్ సెంటర్ స్థాయి క్రమశిక్షణతో మీరు ముందుకు సాగాలన్న మా ఆకాంక్ష నెరవేరుతోంది. ఈ క్రమంలోనే 3వ పరీక్షను ఈరోజు అందించడం జరుగుతున్నది. చివరి వరకు చూసిన అభ్యర్థులు నేను చివరి వరకు పరీక్ష రాశాను అని కామెంట్ పెట్టగలరు. మా శ్రమను మీ కామెంట్ చూసి మర్చిపోతాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. ఫస్ట్ క్వశ్చన్. ప్రాకృతికవాదానికి మూల పురుషుడు మరియు ప్రాకృతికవాదం విద్యా విధానానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కలిగించడంతో పాటు మానవులంతా జన్మతః మంచివారేనని, నాగరికత పట్టణవాసం వారిని మలినపరుస్తుంది అని అభిప్రాయపడినవారు. ఆప్షన్ 1 ఎమిలీ, ఆప్షన్ 2 రూసో, ఆప్షన్ 3 ప్రోబెల్, ఆప్షన్ 4 ప్లాటో. సరైన సమాధానం ఆప్షన్ 2 రూసో. సెకండ్ క్వశ్చన్. ఈఎల్ థార్న్డైక్ గురించిన వాక్యాలను పరిశీలించండి. ఏ. స్విట్జర్లాండ్ దేశస్థుడు. బి. యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించారు. సి. సమరూప మూలకాల సిద్ధాంతమును అభ్యసనగా బదలాయింపుకు సమగ్రపరిచారు. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ, బి మాత్రమే సరైనది. 2 బి, సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏ, సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి, సి మాత్రమే సరైనవి. థర్డ్ క్వశ్చన్. సహాయార్థి కేంద్రిక చికిత్సను రూపొందించాడు, అనిర్దేశిత మంత్రణం ప్రతిపాదించాడు, అనిర్దేశిత ఇంటర్వ్యూను రూపొందించాడు. ఎవరి గురించిన వాక్యాలు ఇవి? ఆప్షన్ 1 షెల్డన్, ఆప్షన్ 2 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 3 కార్ల్ యూంగ్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. సరైన సమాధానం ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. ఫోర్త్ క్వశ్చన్. కింది వానిలో ఏవి శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రంలోని విభాగాలు కావు? ఆప్షన్ 1 సామాన్య అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రాలు, ఆప్షన్ 2 జంతు పరా మనోవిజ్ఞాన శాస్త్రాలు, ఆప్షన్ 3 చికిత్సా మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రాలు, ఆప్షన్ 4 వికాసాత్మక ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 చికిత్సా మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రాలు. ఫిఫ్త్ క్వశ్చన్. పాఠశాలలో కొత్తగా చేరాడు జగదీష్ అనే ఉపాధ్యాయుడు. తరగతిలో చదివే పిల్లలు ఎవరు, చదవని పిల్లలు ఎవరు అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. తక్షణం అవగాహనకు రావడానికి సహకరించేది. ఆప్షన్ 1 విద్యార్థుల ప్రగతి రికార్డు, ఆప్షన్ 2 విద్యార్థులను తక్షణమే పరిశీలించుట, ఆప్షన్ 3 తక్షణమే వ్యక్తి చరిత్ర పద్ధతిని అమలు చేయుట, ఆప్షన్ 4 తక్షణమే విద్యార్థులకు ప్రశ్నావళి నిర్వహించుట. సరైన సమాధానం ఆప్షన్ 1 విద్యార్థుల ప్రగతి రికార్డు. మిత్రమా, ఒక్క 10 సెకండ్ల సమయం ఇస్తాను. ఒకసారి లైక్ బటన్పై క్లిక్ చేసి మళ్ళీ సమాధానాలను గుర్తించడం ప్రారంభిద్దాం. ఎందుకంటే మీరు మా వీడియోలపై ఆసక్తి కనబరిచినప్పుడు లైక్ బటన్పై క్లిక్ చేసి సపోర్ట్ ఇస్తే మేము ఈ తరహా పరీక్షలు మరిన్ని నిర్వహించే అవకాశం లభిస్తుంది. ఒక్కసారి లైక్ బటన్పై క్లిక్ చేయండి. సిక్స్త్ క్వశ్చన్. నానాటికి క్లిష్టంగా మారుతున్న ఈ సంఘంలో మానవ సమస్యలను పరిష్కరించడంలో మనోవిజ్ఞాన శాస్త్రం ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్నది ఎవరు? ఆప్షన్ 1
హెల్గార్డ్, ఆప్షన్ 2 ఆర్థర్ గేట్స్, ఆప్షన్ 3 జేమ్స్ వాట్సన్, ఆప్షన్ 4 సిగ్మండ్ ఫ్రాయిడ్. సరైన సమాధానం ఆప్షన్ 1 హెల్గార్డ్. 7th క్వశ్చన్. అప్పటి వరకు మైల్డ్గా స్తబ్దంగా ఉంటున్న ప్రత్యేక మానసిక విన్యాసం గల విద్యార్థులను పరిశీలించిన జగతి అనే ఉపాధ్యాయుని వారి అభిరుచుల్లో, అవధానంలో, మానసిక ప్రవృత్తుల్లో మార్పు తీసుకురావాలని ఆకాంక్షించింది. అయితే జగతి ఉపయోగించుకోదగిన పద్ధతి ఆప్షన్ 1 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 3 వ్యక్తి చరిత్ర పద్ధతి, ఆప్షన్ 4 అంతఃపరిశీలన పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రయోగశాల పద్ధతి. 8th క్వశ్చన్. కార్తికేయకు పన్ను ఊడిపోవడంతో భయపడి ఏడుస్తుంటే బాల్య వికాస దశలపై అవగాహన గల తల్లి గాయత్రి, ఈ దశలో ఇది సాధారణం బాబు, నీకు ప్రస్తుతం ఉన్నవి పాలదంతాలు, ఇవన్నీ ఊడిపోయి శాశ్వతంతాలు వస్తాయి అని చెప్పింది. బహుశా కార్తికేయ వయస్సు ఆప్షన్ 1 3 వారాల నుంచి 2 సంవత్సరాలు కావచ్చు, ఆప్షన్ 2 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కావచ్చు, ఆప్షన్ 3 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు కావచ్చు, ఆప్షన్ 4 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు కావచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 2 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కావచ్చు. 9th క్వశ్చన్. సాధారణంగా ఈ వికాస దశలో లైంగిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 1 యవ్వనారంభ దశ, ఆప్షన్ 2 పూర్వ కౌమార దశ, ఆప్షన్ 3 ఉత్తర కౌమార దశ, ఆప్షన్ 4 వయోజన దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 పూర్వ కౌమార దశ. 10th క్వశ్చన్. జన్మించిన వెంటనే శిశువులో వచ్చే మొదటి పరిణామం బరువును కోల్పోవడం, రెండవది శరీరంలో దీన్ని అభివృద్ధి చేసుకోకపోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 సర్దుబాటు, ఆప్షన్ 2 సమతుల్యం, ఆప్షన్ 3 సంఘర్షణ, ఆప్షన్ 4 కౌశలం. సరైన సమాధానం ఆప్షన్ 2 సమతుల్యం. 11th క్వశ్చన్. తరగతిలో అంబేద్కర్, గాంధీజీ, సర్దార్ పటేల్ వంటి మహనీయుల జీవిత చరిత్రలను వారానికి ఒకరు ప్రాతిపదికన విద్యార్థులకు వివరిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ. అయితే ఇలా జీవిత చరిత్రలను తెలుసుకోవడం వల్ల పిల్లల్లో కలిగే వికాసం ఆప్షన్ 1 మానసిక వికాసం, ఆప్షన్ 2 శారీరక వికాసం, ఆప్షన్ 3 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 4 సాంఘిక వికాసం. సరైన సమాధానం ఆప్షన్ 4 సాంఘిక వికాసం. 12th క్వశ్చన్. కింది వానిలో ఏది భావనా వికాసానికి ముఖ్యమైన కారకాల్లో భాగం కాదు? ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 జ్ఞానేంద్రియ లోపం, ఆప్షన్ 3 మూర్తానుభవాలు, ఆప్షన్ 4 అభ్యసన వాతావరణం. సరైన సమాధానం ఆప్షన్ 4 అభ్యసన వాతావరణం. 13th క్వశ్చన్. ఒక పిల్లవానికి 100 పదాలు మాత్రమే గుర్తించే శక్తి ఉంటే అతడు 10 కొత్త పదాలున్న విషయాన్ని అభ్యసించవలసి ఉన్నట్లయితే అతని ప్రవేశ ప్రవర్తన 100 పదాల జ్ఞానం అయితే అభ్యసనం తర్వాత అంచె ప్రవర్తన జ్ఞానాన్ని ఎన్ని పదాలు అని చెప్పవచ్చు? ఆప్షన్ 1 100, ఆప్షన్ 2 90, ఆప్షన్ 3 110, ఆప్షన్ 4 106. సరైన సమాధానం ఆప్షన్ 3 110. 14వ ప్రశ్న. 2-3 సంవత్సరాల పిల్లల చేత బలవంతంగా పలక మీద లేదా కాగితం మీద రాయమని చెప్పినప్పుడు లేదా రాయించినప్పుడు శిశువులో మానసిక శారీరక అభివృద్ధిలో ఆప్షన్ 1 అభివృద్ధి ఏర్పడుతుంది,
ఆప్షన్ 2 విన్యాసం కలుగుతుంది, ఆప్షన్ 3 ఆనందం కలుగుతుంది, ఆప్షన్ 4 ఆటంకం కలుగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆటంకం కలుగుతుంది. 15th క్వశ్చన్. గణిత శాస్త్ర రంగంలో ప్రవేశం ఉన్న మహమ్మద్ భౌతిక శాస్త్ర రంగంలో విషయాలను తేలిగ్గా నేర్చుకున్నాడు. దార్న్డైక్ ప్రకారం ఈ అభ్యసన బదలాయింపుకు సరైన కారణం. ఆప్షన్ 1 రెండు విషయాల్లోనూ ప్రాధాన్యతను గుర్తించడం వల్ల బదలాయింపు జరుగుతుంది. ఆప్షన్ 2 రెండు విషయాల్లోనూ సామాన్యీకరణం వల్ల బదలాయింపు జరుగుతుంది. ఆప్షన్ 3 రెండు విషయాల్లో శిక్షణా విలువ వల్ల బదలాయింపు జరుగుతుంది. ఆప్షన్ 4 రెండు విషయాల్లోనూ సారూప్యత వల్ల బదలాయింపు జరుగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 రెండు విషయాల్లోనూ సారూప్యత వల్ల బదలాయింపు జరుగుతుంది. 16th క్వశ్చన్. నిబంధనం యొక్క 4 సూత్రాలను కింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 విరమణ, అయత్న సిద్ధసాధ్యం, సామాన్యీకరణం, విచక్షణ. ఆప్షన్ 2 విరమణ, అయత్న సిద్ధసాధ్యం, సామాన్యీకరణం, బహుమతులు. ఆప్షన్ 3 విరమణ, అయత్న సిద్ధసాధ్యం, సామాన్యీకరణం, ఆకారం. ఆప్షన్ 4 ఆకారం, ప్రభావం, సామాన్యీకరణం, బహుమతులు. సరైన సమాధానం ఆప్షన్ 1 విరమణ, అయత్న సిద్ధసాధ్యం, సామాన్యీకరణం, విచక్షణ. 17th క్వశ్చన్. అందానికి సంబంధించి అంచనా వేయడం దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 సంస్కృతి, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 పరిమాణం, ఆప్షన్ 4 సామూహిక ప్రమాణాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 సామూహిక ప్రమాణాలు. 18th క్వశ్చన్. ప్రతిభావంతులైన పిల్లలకు ఏర్పాటు చేయవలసిన విద్య సర్దుబాటు కింది వానిలో గుర్తించండి. ఏ ప్రత్యేకించడం లేదా వేర్పాటు, బి సంపన్నవంతం చేయడం, సి త్వరణం చెందించడం. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామ బి మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బి కామ సి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏ కామ సి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. 19th క్వశ్చన్. కింది వానిలో సృజనాత్మకతను పెంపొందించే మార్గాల్లో ఒకటి కానిది. ఆప్షన్ 1 కళల, పరిశ్రమల, శాస్త్ర సాంకేతిక ప్రదర్శనల దగ్గరకు విద్యార్థులను తీసుకుపోవడం. ఆప్షన్ 2 పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలను యథాతథంగా పరీక్షల్లో రాసే విధంగా చక్కని తర్ఫీదునివ్వడం. ఆప్షన్ 3 విద్యార్థులకు చర్చాంశాలను ఇచ్చి విద్యార్థుల మధ్య చర్చాగోష్ఠులు నిర్వహించడం. ఆప్షన్ 4 సమస్యలను గురించి ఆలోచించడానికి వాటి పరిష్కార మార్గాలను గురించి ఆలోచించే అవకాశం ఇవ్వడం. సరైన సమాధానం ఆప్షన్ 2 పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలను యథాతథంగా పరీక్షల్లో రాసే విధంగా చక్కని తర్ఫీదునివ్వడం. 20th క్వశ్చన్. శివ అనే ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల మానసిక వికాసాన్ని తెలుసుకోవడానికి పరీక్షలను ఉపయోగించాలనుకున్నాడు. అయితే అతను ఉపయోగించాల్సిన పరీక్ష: ఏ ప్రజ్ఞా సంబంధమైన పరీక్ష, బి మూర్తిమత్వ పరీక్ష, సి అభిరుచి పరీక్ష. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బీసీ సరికానిది. ఆప్షన్ 2 బి సరైనది, ఏసీ సరికానివి. ఆప్షన్ 3 సి సరైనది, ఏ బి సరికానివి. ఆప్షన్ 4 ఏ బి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సి సరికానివి. 21st క్వశ్చన్. రాజేష్, రమేష్లు అన్నదమ్ములు. అన్నకు ఆటల మీద ఆసక్తి ఎక్కువ.
తమ్ముడికి మాత్రం చదువే సర్వస్వం. అయితే ఇది దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 శిశువుల మానసిక విన్యాసం. ఆప్షన్ 2 శిశువుల అంతర్ వ్యక్తిగత భేదం. ఆప్షన్ 3 శిశువులపై పరిసరాల యొక్క ప్రభావం. ఆప్షన్ 4 శిశువులపై అనువంశికత యొక్క ప్రభావం. సరైన సమాధానం ఆప్షన్ 2 శిశువుల అంతర వ్యక్తిగత భేదం. 22nd క్వశ్చన్. లైంగిక గ్రంథులు చర్యను ప్రభావితం చేసేది. ఆప్షన్ 1 ప్రొలాక్టిన్. ఆప్షన్ 2 కార్టికోట్రోపిన్. ఆప్షన్ 3 గ్రోత్ హార్మోన్. ఆప్షన్ 4 గొనాడోట్రోపిన్. సరైన సమాధానం ఆప్షన్ 4 గొనాడోట్రోపిన్. 23rd క్వశ్చన్. పలానా ఆలయానికి వెళ్ళి వచ్చిన వారంతా టెట్లో క్వాలిఫై అయ్యారట. నేను కూడా క్వాలిఫై కావాలంటే ఈ ఆలయానికి వెళ్ళి రావాలనుకుంది సబిత. అయితే కోల్బర్గ్ నైతిక వికాస దశలను అనుసరించి సబిత ఆలోచన సరళి దీనికి చెందుతుంది. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 3 సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 4 పై సందర్భాన్ని బట్టి నిర్ణయించలేం. సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి. 24th క్వశ్చన్. వైష్ణవ్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటుంది, తిరిగి వివరించగలుగుతుంది, కానీ చేతివ్రాత బాగోపోవడం మూలంగా తరగతిలో ఎప్పుడూ ఫస్ట్ రాదు అంటూ ఒక విద్యార్థిని గురించి తల్లిదండ్రులకు కంప్లైంట్ చేశాడు లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు. అయితే మనోవిజ్ఞాన శాస్త్రపరంగా ఇది ఆప్షన్ 1 వ్యక్తంతర తరగతి భేదాలు. ఆప్షన్ 2 వ్యక్తంతర వైయక్తిక భేదాలు. ఆప్షన్ 3 వ్యక్తంతర వ్యక్తిగత భేదాలు. ఆప్షన్ 4 వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. 25th క్వశ్చన్. నాన్నతో బజారుకు వెళ్ళిన జున్ను అనేక కోరికలు కోరింది, కానీ నాన్న తనకు ఇష్టమైన ఐస్ క్రీమ్ లేదా పొటాటో చిప్స్లో ఏదో ఒకటి ఎంచుకోమని కోరినప్పుడు తన చిట్టి మెదడులో కలిగే సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ. ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ. ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ. 26th క్వశ్చన్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ సబ్జెక్టుకు ప్రిపేర్ అయిన ఉద్యోగం సాధించిన శ్రీవాణి తర్వాత గ్రూప్స్ కోసం సిద్ధం అవుతూ ఉంది. అందులో గల హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అంశాలను తాను గతంలో చదివిన అంశాలుగానే భావించడం. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. ఆప్షన్ 4 పార్శ్వ బదలాయింపు. సరైన సమాధానం ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. 27th క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించు బాలలు అనగా ఆప్షన్ 1 1 నుండి 10 సంవత్సరాల వయసు గలవారు. ఆప్షన్ 2 1 నుండి 14 సంవత్సరాల వయసు గలవారు. ఆప్షన్ 3 6 నుండి 14 సంవత్సరాల వయసు గలవారు. ఆప్షన్ 4 6 నుండి 18 సంవత్సరాల వయసు గలవారు. సరైన సమాధానం ఆప్షన్ 3 6 నుండి 14 సంవత్సరాల వయసు గలవారు. 28th క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి కింది వారిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 రిజర్వేషన్ గల వారికి 14 సంవత్సరాల వరకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందిస్తారు. ఆప్షన్ 2 పాఠశాలలో మొత్తం ఉపాధ్యాయ పోస్టుల్లో 10% మించి ఖాళీలు ఉండరాదు.
ఆప్షన్ 3 ప్రతి 70 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలి. ఆప్షన్ 4 పాఠశాల స్థాయిలో విద్యార్థిని ఎటువంటి దండనకు గురి చేయరాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రతి 70 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలి. 29th క్వశ్చన్. నిర్దేశక మంత్రణంకు నిజమైన, అనిర్దేశక మంత్రణంకు నిజం కాని ప్రవచనంను కింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 కౌన్సిలర్ పాత్ర తక్కువ, క్లయింట్ పాత్ర ఎక్కువ. ఆప్షన్ 2 క్లయింట్ పాత్ర ఎక్కువ, కౌన్సిలర్ పాత్ర ఎక్కువ. ఆప్షన్ 3 కౌన్సిలర్ పాత్ర తక్కువ, క్లయింట్ పాత్ర తక్కువ. ఆప్షన్ 4 క్లయింట్ పాత్ర తక్కువ, కౌన్సిలర్ పాత్ర ఎక్కువ. సరైన సమాధానం ఆప్షన్ 4 క్లయింట్ పాత్ర తక్కువ, కౌన్సిలర్ పాత్ర ఎక్కువ. 30th క్వశ్చన్. మాపనము అనేది ఆప్షన్ 1 కేవలం పరిమాణాత్మకమైన ప్రక్రియ. ఆప్షన్ 2 కేవలం గుణాత్మకమైన ప్రక్రియ. ఆప్షన్ 3 పరీక్షా ఫలితాలను బట్టి విలువ కట్టే ప్రక్రియ. ఆప్షన్ 4 పరీక్షా ఫలితాలను బట్టి ఉత్తీర్ణతను నిర్ణయించే ప్రక్రియ. సరైన సమాధానం ఆప్షన్ 1 కేవలం పరిమాణాత్మకమైన ప్రక్రియ. మిత్రమా, సమాధానాలను గుర్తిస్తున్నారా? సరైన సమాధానాలను గుర్తించినట్లయితే లైవ్ చాట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఉండండి. జనరల్ తెలుగు 31st క్వశ్చన్. ఒక్క బోరింగ్ బావిలో తప్పితే ఇంకెక్కడా నీళ్ళు లేవు. వరిమళ్ళ ఆశయ ఎప్పుడూ వదులుకుండ్రి. తడిసాలక సెరగదోటలు కూడా వాడిపోయాయి. పై సందర్భం 6వ తరగతి పాఠ్యపుస్తకంలో ఈ పాఠ్యాంశంలోనిది. సరైన సమాధానం 3 జారిన గుండె. 32nd క్వశ్చన్. కింది ప్రకృతి వికృతుల జతల్లో సరిగ్గా జత చేసినది కానిది గుర్తించి సమాధానంగా ఎంచుకోండి. ఆప్షన్ 1 ధమ్మపదం, ధర్మపదం, ధర్మపదం. ఆప్షన్ 2 భాష, భాష్య, బాసట. ఆప్షన్ 3 ముత్తుమల, ముత్తముల, మొత్తాలు. ఆప్షన్ 4 కరణం, కారము, కార్యము. సరైన సమాధానం ఆప్షన్ 2 భాష, భాషే, బాసట. 33rd క్వశ్చన్. స్నేహబంధం కథలో ఏ కాకి పేరు లఘుపతనకం, బి ఎలుక పేరు మూషికం, సి తాబేలు పేరు మంథరం, డి జింక పేరు చిత్రాంగదుడు. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏబిసి సరైనవి. ఆప్షన్ 2 బిసిడి సరైనవి. ఆప్షన్ 3 ఏసిడి సరైనవి. ఆప్షన్ 4 ఏబిడి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏసిడి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ 34. మోగిన గంటలు గేయ రచయిత జంజాల పాపయ్య శాస్త్రి గారిని గురించిన వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ కరుణశ్రీ అనేది ఈయన కలం పేరు. ఆప్షన్ బి ఈయన 1912-1992 మధ్యకాలం వారు. ఆప్షన్ సి గుంటూరు జిల్లా కొప్పర్వు వీరి జన్మస్థలం. సరైన సమాధానం కింది వారిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. 35th క్వశ్చన్. మలినమైన చెడు మెదళ్ళు. మలినమైన అనే పదాన్ని సంధి విడదీయండి. ఆప్షన్ 1 మలినం ప్లస్ అయినా. ఆప్షన్ 2 మలినా ప్లస్ మైనా. ఆప్షన్ 3 మలినము ప్లస్ అయినా. ఆప్షన్ 4 మలినా ప్లస్ మైనా.
సరైన సమాధానం ఆప్షన్ 3 మలినము ప్లస్ అయిన. 36th క్వశ్చన్. కింది వానిలో గుంపుకు చెందని పదాన్ని గుర్తించండి. సమాధానంగా ఎంచుకోండి. ఆప్షన్ 1 ఆకాశవాణి, ఆప్షన్ 2 దూరదర్శన్, ఆప్షన్ 3 వార్తాపత్రికలు, ఆప్షన్ 4 వాణిజ్య బ్యాంకు. సరైన సమాధానం ఆప్షన్ 4 వాణిజ్య బ్యాంకు. 37th క్వశ్చన్. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బాగుండాలి. పై వాక్యంలో అన్నదమ్ములు అనే పదమునందలి సమాసం. ఆప్షన్ 1 ద్విగువు, ఆప్షన్ 2 ద్వంద్వము, ఆప్షన్ 3 బహువ్రీహి, ఆప్షన్ 4 కర్మధారిము. సరైన సమాధానం ఆప్షన్ 2 ద్వంద్వం. నెక్స్ట్ 38th క్వశ్చన్. క్రింది సంధి కార్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ శైలాగ్రము శైలము ప్లస్ అగ్రము, బి చారూహ చారు ప్లస్ ఊహ, సి చేసి ఉంటే చేసి ప్లస్ ఉంటే. సరైన సమాధానం కింది వానిలో నుండి ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి. నెక్స్ట్ 39th క్వశ్చన్. గోరు చుట్టుపై రోకటి పట్టు ఇది ఒక. ఆప్షన్ 1 జాతీయము, ఆప్షన్ 2 సామెత, ఆప్షన్ 3 పొడుపు కథ, ఆప్షన్ 4 వైరాగ్య వాచకము. సరైన సమాధానం ఆప్షన్ 2 సామెత. 40th క్వశ్చన్. దయచేసి ప్రకృతిని పాడు చేయకండి. ఈ వాక్యం ఒక. ఆప్షన్ 1 నిషేధార్థక వాక్యం, ఆప్షన్ 2 ప్రార్థనార్థక వాక్యం, ఆప్షన్ 3 సందేహార్థక వాక్యం, ఆప్షన్ 4 విద్యార్థక వాక్యం. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రార్థనార్థక వాక్యం. నెక్స్ట్ 41 క్వశ్చన్. విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ పై వాక్యంలోని విత్తము అనే పదానికి అర్థం. ఆప్షన్ 1 విత్తనాలు, ఆప్షన్ 2 ప్రత్యేకతలు, ఆప్షన్ 3 నైపుణ్యాలు, ఆప్షన్ 4 ధనము. సరైన సమాధానం ఆప్షన్ 4 ధనము. 42nd క్వశ్చన్. పొత్తడి చాలా విలువైంది. పై వాక్యంలోని పొత్తడి అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఆప్షన్ 1 హేమము కాంత, ఆప్షన్ 2 బంగారము హేమము, ఆప్షన్ 3 రజతం సువర్ణం, ఆప్షన్ 4 కాంస్యం హేమం. సరైన సమాధానం ఆప్షన్ 2 బంగారం హేమం. 43rd క్వశ్చన్. నేను ఉన్నంతకాలం ఉన్నతమైన విలువలతోనే బతుకుతాను. పై వాక్యంలోని నేను. ఆప్షన్ 1 ప్రథమ పురుషకు చెందును, ఆప్షన్ 2 అధమ పురుషకు చెందును, ఆప్షన్ 3 మధ్యమ పురుషకు చెందును, ఆప్షన్ 4 ఉత్తమ పురుషకు చెందును. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉత్తమ పురుషకు చెందును. 44th క్వశ్చన్. అమృతం కురిసిన రాత్రి కవిత గ్రంథానికి ఈ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆప్షన్ 1 1961లో, ఆప్షన్ 2 1966లో, ఆప్షన్ 3 1971లో, ఆప్షన్ 4 1976లో. సరైన సమాధానం ఆప్షన్ 3 1971లో. 45th క్వశ్చన్. హితైషిణి ఈ పదానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1
హితాన్ని కోరినది. ఆప్షన్ 2 హితమునందు కోరినది. ఆప్షన్ 3 హితము వలన కోరినది. ఆప్షన్ 4 హితము చేత కోరినది. సరైన సమాధానం ఆప్షన్ 1 హితాన్ని కోరినది. నెక్స్ట్ 46th క్వశ్చన్. కింది వానిలో సంస్కృత సంధిని కలిగి ఉన్న పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కుట్టుసురు. ఆప్షన్ 2 కావ్యాలెన్నో. ఆప్షన్ 3 భరతావని. ఆప్షన్ 4 అరెట్లు. సరైన సమాధానం ఆప్షన్ 3 భరతావని. 47th క్వశ్చన్. ఆమె అద్భుతంగా పాట పాడింది. పై వాక్యంలోని ఆమె అనే పదము ఏ భాషా భాగానికి చెందినది? ఆప్షన్ 1 నామవాచకం. ఆప్షన్ 2 విశేషణం. ఆప్షన్ 3 అవ్యయం. ఆప్షన్ 4 సర్వనామం. సరైన సమాధానం ఆప్షన్ 4 సర్వనామం. 48th క్వశ్చన్. కింది వానిలో శ్రీరంగం శ్రీనివాసరావు వారి రేడియో నాటికలను గుర్తించండి. ఏ 350. బి 1+1=1. సి డిసెంబర్ 31, 1999. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి. 49th క్వశ్చన్. కింది వారిలో షట్చక్రవర్తుల్లో భాగం కానివారు? ఆప్షన్ 1 హరిశ్చంద్రుడు నలుడు. ఆప్షన్ 2 వశిష్ఠుడు కశ్యపుడు. ఆప్షన్ 3 పురుకుత్సుడు పురూరవుడు. ఆప్షన్ 4 సగరుడు కార్తవీర్యార్జునుడు. సరైన సమాధానం ఆప్షన్ 2 వశిష్ఠుడు కశ్యపుడు. 50th క్వశ్చన్. పంచాంగ శ్రవణము ఈ పండుగతో సంబంధాన్ని కలిగి ఉన్నది. ఆప్షన్ 1 దసరా పండుగ. ఆప్షన్ 2 సంక్రాంతి పండుగ. ఆప్షన్ 3 దీపావళి పండుగ. ఆప్షన్ 4 ఉగాది పండుగ. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉగాది పండుగ. 51st క్వశ్చన్. 4వ తరగతి పాఠ్యపుస్తకంలోని చిలుక సందేశం గేయం దీని గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ 1 భవిష్యత్తును గురించి. ఆప్షన్ 2 ప్రకృతి పరిరక్షణ గురించి. ఆప్షన్ 3 రైతులకు మేలు గురించి. ఆప్షన్ 4 కాంక్రీట్ జంగిల్స్ గురించి. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రకృతి పరిరక్షణ గురించి. 52nd క్వశ్చన్. మాధవ్ మైదానానికి వెళ్ళి ఖోఖో ఆట ఆడాడు. ఈ వాక్యమును 2 వాక్యములుగా విడదీసి రాసినప్పుడు సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 మాధవ్ మైదానానికి వెళ్ళడం వల్ల ఖోఖో ఆడాడు. ఆప్షన్ 2 మాధవ్ మైదానానికి వెళ్ళాడు ఖోఖో ఆడలేదు. ఆప్షన్ 3 మాధవ్ మైదానానికి వెళ్ళలేదు ఖోఖో ఆడలేదు. ఆప్షన్ 4 మాధవ్ మైదానానికి వెళ్ళాడు ఖోఖో ఆడాడు. సరైన సమాధానం ఆప్షన్ 4 మాధవ్ మైదానానికి వెళ్ళాడు ఖోఖో ఆడాడు. 53rd క్వశ్చన్. కింది జతలను పరిశీలించండి. ఏ తెలుగు బాల శతకం కరుణశ్రీ. బి తెలుగు బిడ్డ శతకం నార్ల చిరంజీవి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికాంది బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరి అయినది బి సరి అయినది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది బి సరైనది. నెక్స్ట్ 54th క్వశ్చన్. కింది వానిలో ఏవి సంశ్లిష్ట వాక్యాలు? ఆప్షన్ ఏ విత్తనాలు పడి మొలకెత్తాయి. బి గీత పూలను కోసింది అల్లింది.
సి రాధ పాఠశాలకు వెళ్ళింది. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏ కమ సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి. తెలుగు మెథడాలజీ 55th క్వశ్చన్. మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే భాషా రూపం. ఆప్షన్ 1 వ్యావహారిక ప్రామాణిక రూపం. ఆప్షన్ 2 ప్రాంతీయ ప్రామాణిక రూపం. ఆప్షన్ 3 న్యూన ప్రమాణ రూపం. ఆప్షన్ 4 సాహిత్య ప్రమాణ రూపం. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రాంతీయ ప్రామాణిక రూపం. 56th క్వశ్చన్. పిల్లల్లో భాషావగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపు ఉండే వ్యవధి. ఆప్షన్ 1 5 నెలలు. ఆప్షన్ 2 2 నెలలు. ఆప్షన్ 3 8 నెలలు. ఆప్షన్ 4 12 నెలలు. సరైన సమాధానం ఆప్షన్ 1 5 నెలలు. నెక్స్ట్ 57th క్వశ్చన్. కింది వానిలో భాష నైపుణ్యాల్లో ఉత్పాదక శీలాలు. ఆప్షన్ 1 శ్రవణం పఠనం. ఆప్షన్ 2 శ్రవణం భాషణం. ఆప్షన్ 3 పఠనం లేఖనం. ఆప్షన్ 4 భాషణం లేఖనం. సరైన సమాధానం ఆప్షన్ 4 భాషణం లేఖనం. 58th క్వశ్చన్. సంస్థాగత ప్రణాళికలోని ప్రాధాన్యత అంశాల్లో ఇది ఒకటి. ఆప్షన్ 1 విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించుట. ఆప్షన్ 2 పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు. ఆప్షన్ 3 పాఠ్యపుస్తకంలో నిర్దేశించిన పాఠ్య కార్యక్రమాలు. ఆప్షన్ 4 ఉపాధ్యాయులకు అవసరమైన వృత్యంతర శిక్షణ. సరైన సమాధానం ఆప్షన్ 2 పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు. 59th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో చిట్టి బొమ్మల ప్రదర్శనలో తోలుబొమ్మలతో పాటు వీన్ని వాడతారు. ఆప్షన్ 1 సూత్రధార బొమ్మలు. ఆప్షన్ 2 కడ్డీ తీగ బొమ్మలు. ఆప్షన్ 3 వేలు తొలుగు బొమ్మలు. ఆప్షన్ 4 పేపర్ రాడ్ బొమ్మలు. సరైన సమాధానం ఆప్షన్ 1 సూత్రాధార బొమ్మలు. 60th క్వశ్చన్. ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారి అయిన పద్ధతి. ఆప్షన్ 1 కథా కథన పద్ధతి. ఆప్షన్ 2 ప్రశ్నోత్తర పద్ధతి. ఆప్షన్ 3 వివరణ పద్ధతి. ఆప్షన్ 4 పూర్ణ పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 కథా కథన పద్ధతి. మిత్రమా, సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? ఒకవేళ గుర్తించినట్లయితే మీ సమాధానాలను లైవ్ చాట్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. జనరల్ ఇంగ్లీష్ 61st క్వశ్చన్. యూ మస్ట్ కోప్ డాష్ ద డిమాండ్స్ టు ద ఎనర్జీ రైజింగ్ సొసైటీ. చూజ్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ ఇన్ అబౌవ్ సెంటెన్స్. ఆప్షన్ 1 అపాన్. ఆప్షన్ 2 అప్ విత్. ఆప్షన్ 3 విత్. ఆప్షన్ 4 అప్. సరైన సమాధానం ఆప్షన్ 3 విత్. 62nd క్వశ్చన్. రాజు ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రవి. చేంజ్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ. ఆప్షన్ 1 రవి ఈజ్ క్లెవరర్ దాన్ రాజు. ఆప్షన్ 2 రవి వాజ్ క్లెవరర్ దాన్ రాజు. ఆప్షన్ 3 రవి ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ రాజు. ఆప్షన్ 4 రవి ఈజ్ స్లో క్లెవర్ యాజ్ రాజు.
సరైన సమాధానం ఆప్షన్ 3, రవి ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ రాజు. Mount Everest is the dash highest peak in the world. Fill in the blank with the appropriate article. Option 1 A, option 2 an, option 3 the, option 4 none of these. సరైన సమాధానం ఆప్షన్ 3 ది. నెక్స్ట్ 64th question. Rahim told that he dash be a poet. Choose the suitable verb form from the following. Option 1 is, option 2 are, option 3 was, option 4 were. సరైన సమాధానం ఆప్షన్ 3 was. 65th question. Find the word which is wrongly spelt in the following. Option 1 attackers, option 2 sword, option 3 heavy, option 4 narrow. సరైన సమాధానం ఆప్షన్ 1 attackers. 66th question. Identify the correct synonym for the word amiable. Option 1 sharp, option 2 glorify, option 3 pleasant, option 4 rage. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్లెజెంట్. 67th question. Virtue trumps dash vice. Choose appropriate preposition in the above sentence. Option 1 on, option 2 by, option 3 over, option 4 to. సరైన సమాధానం ఆప్షన్ 3 ఓవర్. 68th question. A wise enemy is better than a foolish friend. Change into positive degree. Option 1. A foolish friend is not so good as a wise enemy. Option 2. A wise enemy is the better than a foolish friend. Option 3. A foolish is not good as a wise enemy. Option 4. A foolish enemy is not so good as a wise friend. సరైన సమాధానం ఆప్షన్ 1. ఏ ఫూలిష్ ఫ్రెండ్ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ ఏ వైజ్ ఎనిమీ. 69th question. I am working right now dash I. Choose correct auxiliary or helping verb from the following. Option 1 am not, option 2 are not, option 3 is not, option 4 will. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆర్ నాట్. 70th question. Who has written this letter? Change the voice of the above sentence. Option 1. This letter was written by whom? Option 2. This letter has been written by whom? Option 3. By whom has been this letter written? Option 4. By whom has this letter been written? సరైన సమాధానం ఆప్షన్ 4. By whom has this letter been written? 71st question. Choose the verb that agrees with the subject of the following sentence. Many a student dash made the same mistake. Option 1 was, option 2 were, option 3 has, option 4 have. సరైన సమాధానం ఆప్షన్ 3 హ్యాజ్. 72nd question. January is dash first month of the year.
Fill in the blank with appropriate article. Option 1 A, option 2 an, option 3 the, option 4 no article. సరైన సమాధానం ఆప్షన్ 3 ది. 73rd question. Where the word comes from language is called dash. Option 1 alphabetically, option 2 origin, option 3 pronunciation, option 4 abbreviation. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆరిజిన్. 74th question. When he reached his home, she dash sleep already. Choose the suitable verb form from the following. Option 1 slept, option 2 is sleeping, option 3 had slept, option 4 was sleeping. సరైన సమాధానం ఆప్షన్ 3 హ్యాడ్ స్లెప్ట్. 75th question. If the TV is not loud enough, turn it dash a little. Choose the correct one. Phrasal verb. Option 1 off, option 2 down, option 3 up, option 4 off. సరైన సమాధానం ఆప్షన్ 3 అప్. 76th question. Choose correctly spelt word. Option 1 military, option 2 military, option 3 military, option 4 military. సరైన సమాధానం ఆప్షన్ 4 మిలిటరీ. 77th question. In each of these questions, the given sentences has a blank space. Select from the alternatives that word as your answer, which you consider most appropriate for the blank space. Justice should be dash even-handedly. Option 1 discharged, option 2 performed, option 3 declared, option 4 administered. సరైన సమాధానం ఆప్షన్ 4 అడ్మినిస్ట్రేడ్. 78th question. Mother cooked dinner for guests. Change the voice of the above sentence. Option 1 the guests cooked dinner for mother, option 2 the guests were cooked for dinner by mother, option 3 dinner is cooked by mother for guests, option 4 dinner was cooked by mother for guests. సరైన సమాధానం ఆప్షన్ 4 డిన్నర్ వాజ్ కుక్డ్ బై మదర్ ఫర్ గెస్ట్. 79th question. His friend having helped him, he is prospering. Change into compound. Option 1 he is prospering because his friend helped him, option 2 his friend has helped him and so he is prospering, option 3 his prosperity depends upon his friend's help, option 4 his friend's help made him to prosper. సరైన సమాధానం ఆప్షన్ 2 హిజ్ ఫ్రెండ్ హ్యాజ్ హెల్ప్డ్ హిమ్ అండ్ సో హీ ఈజ్ ప్రాస్పరింగ్. 80th question. Which of these terms refers to the study or speech sounds of a given language and their function within the sound system of the language? Option 1 phonetics, option 2 phonology, option 3 syntax, option 4 morphology. సరైన సమాధానం ఆప్షన్ 2 ఫోనాలజీ.
81st question. Identify the wrongly spelt word among the following. Option 1 cattle, option 2 educate, option 3 decade, option 4 achieve. సరైన సమాధానం ఆప్షన్ 4 అచీవ్. 82nd question. He and I going to deal with this problem. Choose the suitable verb form from the following. Option 1 am, option 2 is, option 3 are, option 4 have. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆర్. 83rd question. Some people live dash vegetarian food. Fill in the blanks choosing the right words given below. Option 1 on, option 2 up, option 3 with, option 4 by. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆన్. 84th question. When I entered the house, she dash sing a song. Choose the suitable verb form from the following. Option 1 is singing, option 2 sung, option 3 was singing, option 4 sings. సరైన సమాధానం ఆప్షన్ 3 was singing. English methodology. 85th question. To develop listening skills, teachers of English dash 1 can show charts to the pupils and get them to say sentences. 2 can draw matchstick drawings on the blackboard. 3 can get pupils to read stories at home and narrate them in the classroom. 4 can narrate or headshot notes stories followed by testing comprehensions. సరైన సమాధానం ఆప్షన్ 4 కెన్ నరేట్ ఆర్ హెడ్ షార్ట్ స్టోరీస్ ఫాలోడ్ బై టెస్టింగ్ కాంప్రహెన్షన్స్. 86th question. Communicative language teaching CLT lays emphasis more on. Option 1 teaching language, option 2 interaction, option 3 evaluation, option 4 curriculum. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇంటరాక్షన్. 87th question. Macaulay Minute proclaimed the dash policy of British government. Option 1 official language, option 2 associate language, option 3 official associate language, option 4 international language. సరైన సమాధానం ఆప్షన్ 1 అఫీషియల్ లాంగ్వేజ్. నెక్స్ట్ 88th question. వాట్ ఈజ్ ఇన్ఎక్స్పాన్సివ్ అండ్ మోస్ట్ ట్రూత్ఫుల్ ఫ్రెండ్ ఆఫ్ టీచర్? ఆప్షన్ 1 రేడియో, ఆప్షన్ 2 టేప్ రికార్డర్, ఆప్షన్ 3 చాక్ బోర్డ్, ఆప్షన్ 4 కంప్యూటర్. సరైన సమాధానం ఆప్షన్ 3 చాక్ బోర్డ్. 89th question. Who advocated the English should be taught right from class 3? Option 1 NCFSE 1988, option 2 NCF 2000, option 3 NPE 1986, option 4 NCERT. సరైన సమాధానం ఆప్షన్ 2 NCF 2000. 90th question. It aims at defining a student's language proficiency with reference to a task. Option 1 teacher made test, option 2 standardized test, option 3
ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆప్షన్ 4 యాప్టిట్యూడ్ టెస్ట్. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రొఫిషియన్సీ టెస్ట్. మిత్రమా, సరైన సమాధానాన్ని గుర్తిస్తున్నారా? గుర్తిస్తున్నట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మ్యాథమెటిక్స్ కంటెంట్ 91st క్వశ్చన్. అమన్ 2 రోజుల్లో 320 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అతడు మొదటి రోజు 175 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. రెండవ రోజు అతడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టు? ఆప్షన్ 1 375 కిలోమీటర్స్, ఆప్షన్ 2 455 కిలోమీటర్స్, ఆప్షన్ 3 525 కిలోమీటర్స్, ఆప్షన్ 4 495 కిలోమీటర్స్. సరైన సమాధానం ఆప్షన్ 4 495 కిలోమీటర్స్. 92nd క్వశ్చన్. ప్రతిరోజు సురేష్ ఒక పుస్తకంలో 12 పేజీలు చదవగలిగాడు. ఆ విధంగా 4 రోజులు చేశాడు. 4 రోజుల్లో సురేష్ చదివిన మొత్తం పేజీలు ఎన్ని? ఆప్షన్ 1 36, ఆప్షన్ 2 42, ఆప్షన్ 3 48, ఆప్షన్ 4 54. సరైన సమాధానం ఆప్షన్ 3 48. 93వ ప్రశ్న. గౌరీ 5 గంటల సేపు చదివిన చదువులో సరిగ్గా మధ్యలో భోజన విరామం తీసుకున్నది. సాయంత్రం 4 గంటలకు చదవడం మొదలు పెడితే గౌరీ భోజన విరామం ఎప్పుడు తీసుకున్నట్టు? ఆప్షన్ 1 7.30 నిమిషాలు, ఆప్షన్ 2 7 నిమిషాలు, ఆప్షన్ 3 6.30 నిమిషాలు, ఆప్షన్ 4 6.00 నిమిషాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 6.30 నిమిషాలు. 94th క్వశ్చన్. మహేష్ రోజువారీ సంపాదన రూ. 380 అయితే మహేష్ రోజువారీ ఖర్చు 200 రూపాయలు మాత్రమే. మిగతా డబ్బుల్లో సగం పొదుపు ఖాతాలో జంపరిచే అలవాటు అతనికి కలదు. అయితే ఒక నెల 30 రోజుల్లో అతను ఎంత డబ్బు దాచగలడు? ఆప్షన్ 1 2400 రూపాయలు, ఆప్షన్ 2 2650 రూపాయలు, ఆప్షన్ 3 2700 రూపాయలు, ఆప్షన్ 4 2850 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 3 2700 రూపాయలు. 95th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ. పాఠ్య పుస్తక ముఖం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. 3 డస్టర్ యొక్క ముఖం త్రిభుజాకారంలో ఉంటుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది, ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది, ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ 96th క్వశ్చన్. ఒక టెస్ట్ క్రికెట్లో భారత జట్టు 517 పరుగులు చేసింది. లక్ష్మణ్ 137 పరుగులు, ద్రావిడ్ 125 పరుగులు చేశారు. అయితే మిగతా జట్టు చేసిన పరుగులు ఎన్ని? ఆప్షన్ 1 115, ఆప్షన్ 2 155, ఆప్షన్ 3 195, ఆప్షన్ 4 215. సరైన సమాధానం ఆప్షన్ 4 215. 97th క్వశ్చన్. చింతలపూడి నుంచి ఏలూరు చేరుకోవడానికి ప్రయాణ సమయం 70 నిమిషాలు ఉంటుంది.
ఒక బస్సు సాయంత్రం గంటలు 5:15కు బయలుదేరినప్పటికీ అధిక ట్రాఫిక్ వల్ల 12 నిమిషాలు ఆలస్యంగా ఏలూరు చేరినట్లయితే ఏలూరు చేరుకున్నప్పుడు సమయం ఎంత? ఆప్షన్ 1 6 గంటల 15 నిమిషాలు, ఆప్షన్ 2 6 గంటల 25 నిమిషాలు, ఆప్షన్ 3 6 గంటల 27 నిమిషాలు, ఆప్షన్ 4 6 గంటల 37 నిమిషాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 6 గంటల 37 నిమిషాలు. 98th క్వశ్చన్. జగన్కు టీ దుకాణం కలదు. తను ఒక కప్పు టీ తయారు చేయడానికి 20 మిల్లీలీటర్ల పాలు వాడతాడు. అతను ఒక రోజులో 50 కప్పుల టీని అమ్ముతాడు. అయితే అతను రోజు వాడే పాలు ఎన్ని? ఆప్షన్ 1 500 మిల్లీలీటర్లు, ఆప్షన్ 2 700 మిల్లీలీటర్లు, ఆప్షన్ 3 850 మిల్లీలీటర్లు, ఆప్షన్ 4 1000 మిల్లీలీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ 4 1000 మిల్లీలీటర్లు. 99th క్వశ్చన్. విజయవాడ నుంచి ఏలూరుకు ఇందిరా ఏసీ బస్సు ప్రయాణం ఖరీదు 171 రూపాయలు. ఒకరోజు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య 36 మంది ప్రయాణికులు ఇందిరా సర్వీస్ టికెట్లను కొనుగోలు చేసినట్లయితే మొత్తం బస్సు వారికి లభించే ఆదాయం. ఆప్షన్ 1 8,352 రూపాయలు, ఆప్షన్ 2 8,235 రూపాయలు, ఆప్షన్ 3 6,156 రూపాయలు, ఆప్షన్ 4 6,516 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 3 6,156 రూపాయలు. 100వ ప్రశ్న. ఒక కోట్ను కుట్టడానికి ఒక దర్జీ 3 మీటర్ల 10 సెంటీమీటర్ల బట్టను వాడతాడు. అటువంటి 4 కోట్లను కుట్టడానికి ఎంత బట్ట అవసరం? ఆప్షన్ 1 12 మీటర్ల 40 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 12 మీటర్ల 30 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 12 మీటర్ల 20 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 12 మీటర్ల 10 సెంటీమీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ 1 12 మీటర్ల 40 సెంటీమీటర్లు. 101వ ప్రశ్న. నిఖిత్ పాత సామాను కొనే పెద్ద దుకాణదారుడు. ఒకరోజు అతను 45 కిలోగ్రాముల పాత వార్తాపత్రికలు, 26 కిలోగ్రాములు పాత ఇనుము, పనికిరాని ప్లాస్టిక్ 8 కిలోగ్రాములు కొన్నాడు. అయితే వార్తాపత్రికలకు కిలోకు రూ. 8 వంతున బాలు ఎంత చెల్లించాడు? ఆప్షన్ 1 250 రూపాయలు, ఆప్షన్ 2 320 రూపాయలు, ఆప్షన్ 3 360 రూపాయలు, ఆప్షన్ 4 410 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 3 360 రూపాయలు. 102వ ప్రశ్న. విల్సన్ ఒక చెట్టులో 3/4 భాగాన్ని ఎక్కాడు. అయితే ఇంకనూ ఎక్కవలసిన భాగం ఎంత? ఆప్షన్ 1 1/2 వంతు, ఆప్షన్ 2 1/3 వంతు, ఆప్షన్ 3 1/4 వంతు, ఆప్షన్ 4 1/5 వంతు. సరైన సమాధానం ఆప్షన్ 3 1/4 వంతు. 103వ ప్రశ్న. 1 లీటర్ డీజిల్తో 5 కిలోమీటర్లు ప్రయాణించగల బస్సుతో 2,645 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే డీజిల్ కోసం అయ్యే ఖర్చు మొత్తంగా ఆప్షన్ 1 13,225 రూపాయలు, ఆప్షన్ 2 15,299 రూపాయలు, ఆప్షన్ 3 14,655 రూపాయలు, ఆప్షన్ 4 15,115 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 1 13,225 రూపాయలు.
104వ ప్రశ్న 40, 56 మరియు 60ల యొక్క గసాక. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. సరైన సమాధానం ఆప్షన్ 4 8. వన్ నాట్ ఫిఫ్త్ క్వశ్చన్. సంఖ్య యొక్క చివరి అంకె లేదా ఒకట్ల స్థానంలో గల అంకెను పరిశీలించి ఈ కింది ఏ సంఖ్య యొక్క భాజనీయతను చెప్పలేము. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 10. సరైన సమాధానం ఆప్షన్ 3 8. 106th క్వశ్చన్. 25 ప్లస్ ఆఫ్ మైనస్ 21 ప్లస్ ఆఫ్ మైనస్ 20 ప్లస్ ఆఫ్ ప్లస్ 17 ప్లస్ ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు. ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సరైన సమాధానం ఆప్షన్ 1 0. నెక్స్ట్ క్వశ్చన్ 107. పాఠశాల ఆవరణ చుట్టూ నడిచి రావడానికి రేణుకకు 2:1/5 నిమిషాల కాలం పడుతుంది. అదే పని చేయడానికి స్నిగ్ధకు 7/4 నిమిషాల కాలం పడుతుంది. అయితే ఇద్దరిలో ఎవరు తక్కువ కాలం ప్రయాణించారు, ఎంత తక్కువ? ఆప్షన్ 1 స్నిగ్ధ 8/15 నిమిషాలు తక్కువ, ఆప్షన్ 2 రేణుక 8/15 నిమిషాలు తక్కువ, ఆప్షన్ 3 స్నిగ్ధ 9/20 నిమిషాలు తక్కువ, ఆప్షన్ 4 రేణుక 9/20 నిమిషాలు తక్కువ. సరైన సమాధానం ఆప్షన్ 4 రేణుక 9/20 నిమిషాలు తక్కువ. 108వ ప్రశ్న. చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయ్యే విధంగా వేరువేరు పొడవులు వెడల్పులు గల దీర్ఘచతురస్రాలను ఎన్నింటిని గీయగలము? ఆప్షన్ 1 6 గీయగలము, ఆప్షన్ 2 7 గీయగలము, ఆప్షన్ 3 8 గీయగలము, ఆప్షన్ 4 9 గీయగలము. సరైన సమాధానం ఆప్షన్ 3 8 గీయగలము. 109th క్వశ్చన్. 3x + 1 = 16 అనే సామాన్య సమీకరణం యొక్క సాధన. ఆప్షన్ 1 x = 1, ఆప్షన్ 2 x = 3, ఆప్షన్ 3 x = 5, ఆప్షన్ 4 x = 8. సరైన సమాధానం ఆప్షన్ 3 x = 5. 110 క్వశ్చన్. 15 సంవత్సరాల తర్వాత మేరీ వయస్సు ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అయిన మేరీ ప్రస్తుత వయస్సు ఎంత? ఆప్షన్ 1 4 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 సంవత్సరాలు, ఆప్షన్ 4 7 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 5 సంవత్సరాలు. 111వ ప్రశ్న. కింది ఏ సంఖ్య యొక్క వర్గము బేస్ సంఖ్య అవుతుంది? ఆప్షన్ 1 5 4 3 1, ఆప్షన్ 2 2 8 2 6, ఆప్షన్ 3 8 2 0 4, ఆప్షన్ 4 9 9 9 9 8. సరైన సమాధానం ఆప్షన్ 1 5 4 3 1.
112వ ప్రశ్న. ఒక చతురస్ర పొలం వైశాల్యం 5184 చదరపు మీటర్లు. చతురస్ర చుట్టుకొలతకు సమాన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం కలదు. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుకు రెట్టింపు అయిన దీర్ఘచతురస్ర వైశాల్యం. ఆప్షన్ 1 4204, ఆప్షన్ 2 4608, ఆప్షన్ 3 4406, ఆప్షన్ 4 4804. సరైన సమాధానం ఆప్షన్ 2 4608. 113 క్వశ్చన్. కింది వారిని పరిశీలించండి. ఏ సమలంబ చతుర్భుజ వైశాల్యము = 1/2 సమాంతర భుజాల పొడవుల మొత్తము ఇంటూ సమాంతర భుజాల మధ్య దూరము. బి చతుర్భుజ వైశాల్యం = 1/2 ఇంటూ కర్ణం పొడవు ఇంటూ కర్ణంపై గీయబడిన లంబముల పొడవు మొత్తం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 114 క్వశ్చన్. ఒక శీర్షం కూడా లేని ఘనక ఆకారపు వస్తువును కింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 శంకువు, ఆప్షన్ 2 పిరమిడ్, ఆప్షన్ 3 దీర్ఘఘనం, ఆప్షన్ 4 గోళం. సరైన సమాధానం ఆప్షన్ 4 గోళం. గణిత మెథడాలజీ. 115 క్వశ్చన్. గణితమునకు సంబంధించిన కింది వాక్యాల్లో సరికాని వాక్యమును గుర్తించి సమాధానంగా ఎంచుకోండి. ఆప్షన్ 1 గణితము హేతువాదన పద్ధతి ద్వారా ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి వీలైన శాస్త్రము. ఆప్షన్ 2 గణితము సంపూర్ణంగా మూర్తభావంతో నిండి ఉన్న శాస్త్రము. ఆప్షన్ 3 గణితము నిజ జీవితంలో అన్ని అంశాలతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ 4 సంఖ్య, పరిమాణము, ఆకారములనే భావనలతో వ్యవహరించే శాస్త్రమే గణితము. సరైన సమాధానం ఆప్షన్ 2 గణితము సంపూర్ణంగా మూర్తభావనలతో నిండి ఉన్న శాస్త్రము. 116 క్వశ్చన్. మూర్తిమత్వానికి సంబంధించిన కారకాలు. ఏ అభిరుచి వైఖరులు, బి వైయక్తిక కారకాలు, సి సాంఘిక ప్రవర్తన. సరైన సమాధానం కింది వారిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏ, సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. 117 క్వశ్చన్. కింది వానిలో ఏది సమస్య పరిష్కార పద్ధతిలో సోపానం కాదు? ఆప్షన్ 1 సమస్యను నిర్వచించడం. ఆప్షన్ 2 కావలసిన సమాచారాన్ని సేకరించడం. ఆప్షన్ 3 తాత్కాలిక పరికల్పనను తయారు చేసుకోవడం. ఆప్షన్ 4 అందుబాటులోని వనరులతో ప్రయోగాన్ని సరిపెట్టడం. సరైన సమాధానం ఆప్షన్ 4 అందుబాటులోని వనరులతో ప్రయోగాన్ని సరిపెట్టడం. 118 క్వశ్చన్. ఈ కింది వానిలో కృత్యాధార పద్ధతిలోని సోపానం కానిది. ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు రూపొందించిన అభ్యసన ప్రక్రియలు కల్పించాలి. ఆప్షన్ 2 స్థానిక పరిసరాలను వినియోగించరాదు. ఆప్షన్ 3 వ్యక్తిగత సామూహిక పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచడం. ఆప్షన్ 4 వైయక్తిక భేదాలను గుర్తించడం. సరైన సమాధానం ఆప్షన్ 2 స్థానిక పరిసరాలను వినియోగించరాదు. 119th క్వశ్చన్. గణిత ప్రయోగశాల యొక్క ఆవశ్యకత ఉపయోగం తెలియజేయనిది.
ఆప్షన్ 1 గణిత ప్రయోగశాల లేకుండా ఉపాధ్యాయుడు బోధించవలసిన అన్ని అంశాలను ప్రభావవంతంగా బోధించలేడు. ఆప్షన్ 2 విద్యార్థులు కృత్యాలు స్వయంగా చేయందే అన్ని అంశాలను నేర్చుకోలేరు. ఆప్షన్ 3 కొద్దిమంది విద్యార్థులు స్వయంగా కృత్యం చేయందే భావనను కూడా గ్రహించలేరు. ఆప్షన్ 4 బోధించే ప్రతి అంశాన్ని కృత్యాలతో బోధించడం వలన తరగతి బోధన విద్యార్థులకు విసుగ్గా అనిపిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 బోధించే ప్రతి అంశాన్ని కృత్యాలతో బోధించడం వలన తరగతి బోధన విద్యార్థులకు విసుగ్గా అనిపిస్తుంది. 120th క్వశ్చన్ అభ్యాస పుస్తకం యొక్క ఉపయోగాలను కింది వానిలో గుర్తించండి. ఏ ఆవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది, బి ఇంటి పని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, సి తరగతి బోధనకు పాఠ్యపుస్తకానికి తోడ్పడే విధంగా ఉంటుంది. సరైన సమాధానం కింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి సి మాత్రమే సరైనవి. మిత్రమా, సరైన సమాధానం గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే లైవ్ చాట్ రూపంలో కామెంట్ రూపంలో మీ సమాధానాలను తెలియజేస్తూ ఉండండి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కంటెంట్ 121 క్వశ్చన్ సాధారణంగా ఏ చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ఉంటాయి, బి ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, సి రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. సరైన సమాధానం కింది వానిలో నుంచి ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ బి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బి సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. 122nd క్వశ్చన్ సాధారణంగా ఏ పెంకుటిళ్ల పైకప్పులు ఏటవాలుగా ఉంటాయి, బి భవనాలు అపార్ట్మెంట్ల పైకప్పులు కొంచెం ఏటవాలుగా ఉంటాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది బి సరికానిది, ఆప్షన్ 2 ఏ సరికాంది బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది బి సరికాంది, ఆప్షన్ 4 ఏ సరైనది బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది బి సరైనది. 123rd క్వశ్చన్ దీని ద్వారా మానవ జాతి ఒక తరం నుండి మరొక తరానికి సాగుతుంది. ఆప్షన్ 1 సమాజం, ఆప్షన్ 2 కుటుంబం, ఆప్షన్ 3 జాతీయత, ఆప్షన్ 4 ప్రభుత్వం. సరైన సమాధానం ఆప్షన్ 2 కుటుంబం. 124th క్వశ్చన్ కింది వానిలో జొన్నలు ఎక్కువగా పండే రాష్ట్రమును గుర్తించి సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 తెలంగాణ. సరైన సమాధానం ఆప్షన్ 4 తెలంగాణ. 125th క్వశ్చన్ ఇంటికి పునాది ఎలాగో మొక్కకు ఆప్షన్ 1 కొమ్మలు అలాగా, ఆప్షన్ 2 పత్రాలు అలాగా, ఆప్షన్ 3 వేర్లు అలాగా, ఆప్షన్ 4 కాండం అలాగా. సరైన సమాధానం ఆప్షన్ 3 వేర్లు అలాగా. 126th క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించండి. ఏ కలుషితమైన నీటిని తాగినప్పుడు, ఆహారం తిన్నప్పుడు కలరా టైఫాయిడ్ వ్యాధులు కలుగుతాయి. బి డీవార్మింగ్ మాత్రలు కలరా టైఫాయిడ్ వ్యాధుల నుంచి రక్షణగా నిలుస్తాయి. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైనది బి సరికానిది, ఆప్షన్ 2 ఏ సరికాంది బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది బి సరికాంది,
ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. 127th క్వశ్చన్. చార్మినార్ గురించిన వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ హైదరాబాద్ నగరంలో కలదు. బి దీని ఎత్తు 85 మీటర్లు. సి 1519లో దీన్ని నిర్మించారు. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బీసీ సరికానివి. ఆప్షన్ 2 బి సరైనది, ఏసీ సరికానివి. ఆప్షన్ 3 సి సరైనది, ఏబి సరికానివి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బీసీ సరికానివి. 128th క్వశ్చన్. నాగులు అనే పదం దీంతో సంబంధాన్ని కలిగి ఉన్నది. ఆప్షన్ 1 కాగిత పరిశ్రమ. ఆప్షన్ 2 చక్కెర పరిశ్రమ. ఆప్షన్ 3 వ్యవసాయం. ఆప్షన్ 4 అటవీ జంతువులు. సరైన సమాధానం ఆప్షన్ 3 వ్యవసాయం. 129th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. శరీర నిర్మాణకాలు అవి మాంసకృతులను పిలుస్తారు. బి రక్షక పదార్థాలు అని విటమిన్లను పిలుస్తారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 130th క్వశ్చన్. బొగ్గును ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలను థర్మల్ పవర్ స్టేషన్లు అంటారు. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా ఎన్ని మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ 1 1570. ఆప్షన్ 2 1860. ఆప్షన్ 3 2350. ఆప్షన్ 4 2600. సరైన సమాధానం ఆప్షన్ 4 2600. 131 క్వశ్చన్. పిన్స్టాక్ అనే పదము ఈ రకమైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో వినవస్తుంది. ఆప్షన్ 1 సౌరశక్తితో పనిచేసే కేంద్రాల్లో. ఆప్షన్ 2 బొగ్గు శక్తితో పనిచేసే కేంద్రాల్లో. ఆప్షన్ 3 పవన శక్తితో పనిచేసే కేంద్రాల్లో. ఆప్షన్ 4 నీటి శక్తితో పనిచేసే కేంద్రాల్లో. సరైన సమాధానం ఆప్షన్ 4 నీటి శక్తితో పనిచేసే కేంద్రాల్లో. 132 క్వశ్చన్. తూర్పు భారతదేశంలో ఈ రాష్ట్రములు భాగం కాదు. ఏ గుజరాత్ మహారాష్ట్ర. బి జార్ఖండ్ ఒడిస్సా. సి బీహార్ పశ్చిమ బెంగాల్. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ మాత్రమే. ఆప్షన్ 2 బి మాత్రమే. ఆప్షన్ 3 సి మాత్రమే. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మాత్రమే. 133 క్వశ్చన్. దాదాపు ఎంత భూభాగం జలంతో కప్పబడింది? ఆప్షన్ 1 65%. ఆప్షన్ 2 50%. ఆప్షన్ 3 75%. ఆప్షన్ 4 80%. సరైన సమాధానం ఆప్షన్ 3 75%. 134th క్వశ్చన్. దీనిలో ఆరోగ్యానికి పనికొచ్చే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఆప్షన్ 1 ద్రాక్ష పండు. ఆప్షన్ 2 జామ పండు. ఆప్షన్ 3 మామిడి పండు. ఆప్షన్ 4 అరటిపండు.
సరైన సమాధానం ఆప్షన్ 4 అరటిపండు. 135th క్వశ్చన్. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందిన జంతువు. ఇది సుమారుగా ఆప్షన్ 1 10 నుండి 12 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఆప్షన్ 2 12 నుండి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఆప్షన్ 3 14 నుండి 22 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఆప్షన్ 4 18 నుండి 25 సంవత్సరాల పాటు జీవిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 12 నుండి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. 136th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ. పాలిస్టర్ దారాలను పెట్రోల్ నుండి తయారు చేస్తారు. బి. కర్రగుజ్జుకు రసాయనాలు కలిపి రేయన్ దారాలను తయారు చేస్తారు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైంది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైంది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైంది, బి సరైనది. 137th క్వశ్చన్. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ అయితే దీని పొడవు కిలోమీటర్లలో. ఆప్షన్ 1 125.3. ఆప్షన్ 2 147.2. ఆప్షన్ 3 156.8. ఆప్షన్ 4 164.8. సరైన సమాధానం ఆప్షన్ 4 164.8. 138th క్వశ్చన్. ఈ కింది వానిలో మొక్కలోని ఏ భాగం శ్వాసక్రియలో పాల్గొంటాయి. ఆప్షన్ 1 కొమ్మలు. ఆప్షన్ 2 కాండం. ఆప్షన్ 3 వేళ్ళు. ఆప్షన్ 4 పత్ర రంధ్రాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 పత్ర రంధ్రాలు. 139 క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ. క్రిస్టియన్ హైగన్స్ నెదర్లాండ్స్కు చెందినవారు. బి. కాంతి స్వభావాన్ని గురించి పరిశోధనలు చేశారు. సి. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ, బి మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏ, సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. 140th క్వశ్చన్. ప్రపంచంలో ఒక మహాసముద్రం గట్టకట్టుకుని ఉంది. అయితే అది ఆప్షన్ 1 పసిఫిక్ మహాసముద్రం. ఆప్షన్ 2 హిందూ మహాసముద్రం. ఆప్షన్ 3 అంటార్కిటిక్ మహాసముద్రం. ఆప్షన్ 4 అట్లాంటిక్ మహాసముద్రం. సరైన సమాధానం ఆప్షన్ 3 అంటార్కిటిక్ మహాసముద్రం. 141 క్వశ్చన్. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి. అవి ఏవి? ఆప్షన్ 1 ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. ఆప్షన్ 2 ఉష్ణోగ్రత పూర్తిగా పడిపోయింది. ఆప్షన్ 3 వర్షాలు విపరీతంగా కురిశాయి. ఆప్షన్ 4 ఉష్ణోగ్రత నిలకడగా ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. 142nd క్వశ్చన్. హైమన్ డార్ఫ్ ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్లను గురించి అధ్యయనం చేసి వాళ్ళ గురించి పుస్తకాలు రాశాడు. ఆప్షన్ 1 1940లో. ఆప్షన్ 2 1945లో. ఆప్షన్ 3 1950లో. ఆప్షన్ 4 1955లో.
సరైన సమాధానం ఆప్షన్ 1 1940లో. 143rd క్వశ్చన్. కింది వాన్ని పరిశీలించండి. ఏ తోశాలి కళింగ పాటలీపుత్రం మధ్య గల ప్రాంతం. బి సువర్ణగిరి బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 144 క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ నలందా కావేరీ నదీ పరివాహక ప్రాంతంలో గలదు. బి తక్షశిల సింధు నదీ పరివాహక ప్రాంతంలో గలదు. సి ఉజ్జయిని తప్తీ నదీ పరివాహక ప్రాంతంలో గలదు. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ, బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి, సి మాత్రమే సరైనవి. సైన్స్ ఆర్ సోషల్ మెథడాలజీ. 145th క్వశ్చన్. ప్రత్యేక స్వభావం గల సత్యాల నుండి సర్వసాధారణ స్వభావం గల సత్యాలను నిర్ణయించడం. ఆప్షన్ 1 కొలవడం. ఆప్షన్ 2 ప్రసారం. ఆప్షన్ 3 ప్రాగుక్తీకరణం. ఆప్షన్ 4 అనుమితి. సరైన సమాధానం ఆప్షన్ 4 అనుమితి. 146th క్వశ్చన్. డాక్టర్ లక్ష్మీపతి ఆయుర్వేదిక్ వైద్య కళాశాలలో అనాటమీ అధ్యాపకుడిగా, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో అధ్యాపకుడిగా పనిచేసిన వారు. ఆప్షన్ 1 సలీం అలీ. ఆప్షన్ 2 హరగోవింద్ ఖురానా. ఆప్షన్ 3 ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆప్షన్ 4 ఎంఎస్ స్వామినాథన్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఎల్లాప్రగడ సుబ్బారావు. 147th క్వశ్చన్. విద్యార్థులకు పరిసరాల విజ్ఞానం ద్వారా పెంపొందించే జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యాలు, క్రియాశీలత, సృజనాత్మకత మొదలైన వాటి ద్వారా సహజంగా విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడానికి వారి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యాబోధన జరపాలని వీరు తెలిపారు. ఆప్షన్ 1 మొదలియార్. ఆప్షన్ 2 దౌలత్ సింగ్ కొఠారి. ఆప్షన్ 3 జాన్ డ్యూయి. ఆప్షన్ 4 ఆర్హెచ్ దవే. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆర్హెచ్ దవే. 148th క్వశ్చన్. లక్ష్మీ ఉపాధ్యాయుడు ఇచ్చిన తర్ఫీదు ఆధారంగా గుండె అంతర్నిర్మాణ పటమును అందంగా గీయగలుగుతుంది. అయితే లక్ష్మిలో సాధించబడిన లక్ష్యము. ఆప్షన్ 1 జ్ఞాన రంగానికి చెందింది. ఆప్షన్ 2 భావావేశ రంగానికి చెందింది. ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగానికి చెందింది. ఆప్షన్ 4 ప్రకృతి పరిశోధనాత్మక రంగానికి చెందింది. సరైన సమాధానం ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగానికి చెందింది. 149 విలువలు. ఏ అమూర్తమైనవి. బి అంతర్లీనమైనవి. సి సాపేక్షమైనవి. డి ఆపాదింపబడనివి. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ, బి, సి సరైనవి. ఆప్షన్ 2 బి, సి, డి సరైనవి. ఆప్షన్ 3 ఏ, సి, డి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి, డి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ, బి, సి సరైనవి. 150th క్వశ్చన్. చారిత్రక కట్టడము అయిన చంద్రగిరి కోటను దర్శించిన సుబ్బు అక్కడ అందాలను ఫోటోలో బంధించి మిత్రులకు చూపుతున్నాడు. అయితే ఇది
ఆప్షన్ 1 విరామ సమయాన్ని సద్వినియోగపరుచుకునే విలువ, ఆప్షన్ 2 శాస్త్రీయ వైఖరులను పెంపొందించుకునే విలువ, ఆప్షన్ 3 సాంస్కృతిక అలవాట్లను పెంపొందించుకునే విలువ, ఆప్షన్ 4 సృజనాత్మకతను పెంపొందించుకునే విలువ. సరైన సమాధానం ఆప్షన్ 1 విరామ సమయాన్ని సద్వినియోగపరుచుకునే విలువ.